ప్రియమైన ప్రేక్షకులకు నమోవాకాలు. బేతాళ కథల ధారావాహికకు స్వాగతం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారుతుందంట. అందుకు అమృతం రూపం మారనివ్వకుండా మనం కథలోకి వెళ్ళిపోతాం. అయోధ్య ఆ పేరు వింటేనే న్యాయానికి, సంతోషానికి ప్రతీకగా నిలిచిన నగరం అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి నగరాన్ని ఒక ధైర్యవంతుడు ఇంకా ధర్మపరుడు అయిన రాజు వీరకేతు పాలించేవాడు. ఎంతటి రాజైనా ఇక్కట్లు తప్పవు కదా. తన రాజ్యంలో విచిత్రమైన దొంగతనాలు మొదలయ్యాయి. ఎవ్వరూ పట్టుకోలేని ఒక రహస్య దొంగ. అతడు రాత్రి వచ్చి ధనవంతుల ఇళ్లను దోచుకుని ఎలాంటి ఆధారం లేకుండా మాయమయ్యేవాడు. ఈ విషయంపై రాజు వీరకేతు ఆందోళన చెందాడు. సైన్యం దొంగను పట్టుకోవడంలో విఫలమైన నగర భద్రత తన బాధ్యతగా తానే దొంగను పట్టుకోవడానికి మారువేషంలో నగర వీధుల్లో ఆ దొంగ కోసం వేట మొదలుపెట్టాడు. చీకటి రాత్రి, నిశ్శబ్ద వీధులు. అక్కడ వీరకేతుకు ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడి కదలికలు, అతని వేగం, అతని ధైర్యం అన్నీ ఒక యోధుణ్ణి గుర్తు చేసేవి. ఇద్దరూ తెలియకుండానే స్నేహితులయ్యారు. ఇలా మాటల్లో ఉండగా ఆ యువకుడు తన మనసులో మాట వీరకేతుతో పంచుకున్నాడు. తాను దొంగగా మారాలని అనుకోలేదని, సైన్యంలో చేరడం అతని కల అని, కానీ కొంతమంది అవినీతి పరులు అతని కలను అడ్డుకోవడం వల్ల ఇంకో మార్గం దొరకక ఈ దారిలోకి రావాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ మాటలు విన్న వీరకేతు ఆలోచనతో పాటు సందిగ్ధంలో పడ్డాడు. ఇదిలా ఉండగా మన్నా అనే ఒక అందాల రాశి, అందంతో పాటు ఆత్మగౌరవం కలిగినది. తాను ఒక ధనవంతుడి కుమార్తె. ఎంతో మంది గొప్ప వరులు వచ్చినా ఆమె వారందరినీ తిరస్కరించింది. అయితే ఒకరోజు ఆ యువకుడిని చూసింది. అతని నిజాయితీ, అతని ధైర్యం ఆమె హృదయాన్ని కదిలించాయి. మొదటిసారి ఆమె ప్రేమలో పడింది. దొంగను పట్టుకోవడానికి మారువేషంలో ఉన్న వీరకేతు ఆ యువకుడు చెప్పింది విన్నాక స్నేహానికన్నా కర్తవ్యానికి పెద్దపీట వేసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆ యువకుణ్ణి బంధించాడు. మరునాడు రాజసభలో ఆ యువకుణ్ణి ప్రవేశపెట్టగా వీరకేతు అతనికి మరణశిక్ష విధించాడు. ఈ లోపల పెద్ద వింతే జరిగిందండోయ్. ఎక్కడి నుంచి వచ్చారో హఠాత్తుగా ఆ సమయానికి మన్నా, తన తండ్రి ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. తన కూతురు ఈ యువకుణ్ణి ప్రేమిస్తున్నాదని, అతన్ని ఈ ఆపద నుండి కాపాడి ఇద్దరికీ వివాహం చేయ తలచినట్లు మన్నా తండ్రి వివరించాడు. ఈ మాటలు విన్న ఆ యువకుడు ఒక పక్క నవ్వుతూ ఉన్నా మరో పక్క కంట నీరు పెట్టుకున్నాడు. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. వారి నిష్కల్మషమైన ప్రేమను చూసిన రాజు వీరకేతు హృదయం కూడా చెలించింది. ఆ యువకుణ్ణి క్షమించి తన సైన్యాధ్యక్షుడుగా నియమించాడు. కథ విన్నావు కదా, ఇప్పుడు ప్రశ్న కూడా విను రాజా. ఆ యువకుడు ఒక పక్క నవ్వుతూ మరో పక్క ఎందుకు ఏడ్చాడు చెప్పగలవా? తెలుసు కదా, సమాధానం తెలిసి చెప్పకపోతే ఏం జరుగుతుందో. మరి ఆలస్యం చేయకుండా చెప్పు. అతనిలో అటు సంతోషం, ఇటు దుఃఖం రెండూ ఒకేసారి బయటపడ్డాయి. మన్నాలాంటి యువతి ఎంతో మంది అర్హులను కాదని అతన్ని ప్రేమించడం అతనికి నమ్మశక్యం కాక నవ్వాడు. అలాగే ఇంత ప్రేమ దక్కినా అనుభవించడానికి తన దగ్గర సమయం లేదు. అతనికి మరణశిక్ష పడినందుకు ఏడ్చాడు. ఇదండి 6వ కథ. బేతాళుడు సమాధానం విన్న వెంటనే మాయమైపోయాడు. విక్రమార్కుడు
మళ్ళీ బేతాళ వేటలో పడ్డాడు. మేము 7వ కథ కోసం సిద్ధం అవుతున్నాం. మరి మీరు ఒక లైక్, షేర్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. కథా కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.